వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చూడండి, ఉల్లగడ్డ కారము చాలా టేస్టీగా ఉంటుంది. దోశలేకైనా, రైస్లేకైనా, రోటీలేకైనా చాలా బాగుంటుంది కారం. ఈ కారం తయారీ విధానం చూద్దాం. గడ్డలను శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజుగా కట్ చేసి రుచికి సరిపడా కల్లుప్పేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి ఎర్రగడ్డలు వేయాలి. ఎర్రగడ్డలు అయితే వేగాలి. సాసులు వేయాలి. జీలకర్ర వేయాలి. టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి కలర్ కాస్త చేంజ్ అయ్యేలా వేగాలి. బాగా వేగాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి. చూడండి, ఎగుతున్నాయి ఉల్లగడ్డలు అయితే. పొట్టు తీసేసి ఇలా కాస్త చిన్న సైజు ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఎగుతున్నాయి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. చూడండి, వేగింది. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. పసుపు కూడా పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. టమోటాలు చూడండి మగ్గాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లగడ్డలు వేయాలి, ఉడికించినోటి. అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిర్చి కావాలంటే పేస్ట్ కూడా చేసి యాడ్ చేయొచ్చు. నేనైతే కారం ఎక్కువగా పిల్లలు తినరని పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసేసాను. స్పైసీగా కావాలంటే మిక్సీ బట్టి చేసుకోవాలి. చూడండి, చక్కగా ఏగుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఉల్లగడ్డలు కూడా వేగాయి. చూడండి, చక్కగా ఉడికాయి, వేగాయి. కాస్త వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. 1 గ్లాసు వాటర్ వేసి ఉడికితే సరిపోతుంది. మొత్తం బాగా వేగినాక వాటర్ వేయాలి. చూడండి, ఉడుకుతుంది. ఉప్పులో పెట్టుకుంటే ఉల్లగడ్డ కరిగిపోయేట్టుగా బాగా తయారయ్యి ఉడికింది. చూడండి, వేడి వేడిగా పొగలు వస్తుంది. ఉల్లగడ్డ కారం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి తయారు చేసి చూడండి. మీరు కూడా చేసి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.